నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలను అనంతపురం వేదికగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు వివరించారు. వైసీపీ ఫేక్ రాజకీయాలతో మోసం చేయాలని చూస్తుందని ఇదే వేదికగా చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ ఉనికి కోల్పోతుందంటున్నారు. అసెంబ్లీకి రాకుండా రప్ప రప్ప అంటూ రంకలేస్తున్నారని మండిపడ్డారు. రప్ప రప్ప అంటే ఊరుకుంటామా, ఇక్కడున్నది సిబిఎన్ అంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు మరి ఉనికి కోల్పోతున్న చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్ ఏంటి? డబుల్ ఇంజన్ సర్కారు అభివృద్ధి పరుగులు పెడుతుందా? ఇలాంటి అంశాలపైన ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొనడానికి పోతులూరి బాలకోటయ్య, సామాజిక సంక్షేమ మండలి చైర్మన్, బొట్ల రామారావు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, షేక్ బాజీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా బాలకోటయ్య గారు, ఈరోజు మనం ఏదైతే అనంతపూర్లో వేదికగా సూపర్ 6 పథకాల అమలు తీరు రాష్ట్రంలో, ఎందుకంటే రాష్ట్రంలో మిగులు బడ్జెట్ లేదు, అసలు బడ్జెట్ లేకున్నా కానీ సూపర్ 6 పథకాలను అయితే అమలు చేస్తున్నాం. ఎంత కష్టపడైనా కానీ రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ను సరిదిద్దడానికి, ఇక ఆటో సంక్షేమాలకు చూస్తే కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రతి ఆటో ఉన్న వ్యక్తికి మేము అందజేస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకే చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా అదే మాటగా అభివృద్ధి పదంలో సూపర్ 6 పథకాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగుతుంది. ప్రతి ఒక్క పల్లె పాటన పడుతూ రోడ్లు అయితేంది, ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా ముందు తెలుసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అంటూ కూడా తాను చేయడం జరిగింది. కానీ ఇక్కడ రప్ప రప్ప అనే నేపథ్యానికి కానీ, లేదంటే వైసీపీ పార్టీ ఉనికి కోల్పోతుంది అనే దానికి కానీ, ఈ రప్ప రప్ప అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇక్కడ ఉంది సిబిఎన్ అంటే నారా చంద్రబాబు నాయుడు అనే పదాలకు అర్థమేమనుకోవచ్చు. అసలు ఈ సూపర్ 6 పథకాలు, ప్రభుత్వం పథకాలన్నీ కూడా ప్రజలకు చేరడంలో మేము శ్రేయశక్తిగా కృషి చేస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం ప్రతి ఒక్కరికి అనే దాంట్లో అర్థమేముంది, అసలు ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు నమస్తే. మీకు ఈ డిబేట్లో పాల్గొన్న మిత్రులిద్దరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. రాజమౌళి గారు, కొంతమంది మాట్లాడినట్టు, ఇప్పటికీ కొంతమంది మాట్లాడుతున్నట్టు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పటం ఒక ఉద్యమకారుడిగా, బాలకోటయ్యగా, బహుజన కులాల యొక్క తాత్వికుడిగా నాకైతే చేతగాదు. అసలు నా వల్ల కాదు కూడా. ఉన్నమాటే చెప్తున్నా. 3 రాజకీయ పార్టీల కూటమి విజయంలో, విజయ దరహాసంలో సూపర్ 6 హామీలు కూడా ఒక భాగం. ఆ సూపర్ 6 హామీలకు కూడా ప్రజలు ఆస్వాదించారు. ఆ ఫలాలు, ఆ సంక్షేమ పథకాలు అందుతాయని ఆశించారు, కోరుకున్నారు. కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాటకు కట్టుబడే ప్రయత్నం చేస్తున్నారు. మాటను నిలబెట్టుకునే ఆచరణాత్మక కార్యక్రమం చేపట్టారు. మీరే ఒకసారి ఆలోచించండి. ఈ రోజున రాష్ట్రంలో ఆర్థిక భారం ఉన్నా, ఆర్థిక బరువు ఉన్నా, వనరుల లేమి ఉన్నా, ఏడాదిన్నర కాలంలో దాదాపుగా సంక్షేమ పథకాలకు కానీ, అభివృద్ధి పథకాలకు కానీ 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయం జరిగింది. నేను అడుగుతున్నాను మిమ్మల్ని రాజమౌళి గారు, ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. పెన్షన్గా 1వ తారీఖుకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాన్ని నాకు చూపండి. 4,000 నుంచి 15,000 వరకు ఆయా రకాల పెన్షన్లు ఇస్తున్నారు. ఏడాదిన్నరగా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ల యొక్క ఖర్చు 45,000 కోట్లు. అక్షరాల 45,000 కోట్లు. ఇదే పెన్షన్నే గత 5 ఏళ్ల ప్రభుత్వం 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోతూ ఆఖరి దశలోనే 3,000 రూపాయలు చేసి ఇచ్చారు. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. తర్వాత తల్లికి వందనం కానీ 10,000 కోట్ల రూపాయలు, లేదా రైతు సుఖీభవ కానీ, ఆర్టీసీ బస్ ఛార్జెస్ అంటే ఉచిత బస్సు ఏడాదికి 1,942 కోట్లు. అంటే
మాట ఇచ్చాం కాబట్టి ఆ మాటను కట్టుబడే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సూపర్ 6 పథకాలు సూపర్ డూపర్గా హిట్ అయిన సందర్భంగా సభ పెట్టారు. మీకు మాట చెప్పే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఏంటంటే, ఈ సూపర్ 6 పదహాలు అలివి గారి పదహాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేడు, నేను పలావ్ పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో బిర్యానీ పెడతారని చెప్పి ప్రజలు ఆశించారు, ఈయన ఫెయిల్యూర్ అవుతాడు కాబట్టి ప్రజలు నా వైపు చూస్తారు, మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్పని ఆయన ఒక అంచనా వేస్తున్నారు. నేనే అడుగుతున్నాను, ఈ రోజున ఇచ్చిన 6 సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయా లేదా, అన్నా క్యాంటీన్లు అమలు జరుగుతున్నాయా లేదా, అమరావతి నిర్మాణం జరుగుతుందా లేదా, పోలవరం నిర్మాణం జరుగుతుందా లేదా? ఎందుకంటే నేను కావాలని విమర్శించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా, ఎందుకంటే ఆయన ఒక పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి. ఆయన మాట్లాడితే తినుకో దోచుకో పంచుకో, తినుకో దోచుకో పంచుకో. ఇది ఎలా ఉందంటే నాకు తెలిసి తనకు తెలిసిన విద్య గురించి చెప్తున్నట్టుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం దోచుకుంది, ఏమి తిన్నది, ఏం పంచుకున్నది చెప్పమనండి. ఇవాళ నేను ప్రెస్ మీట్ విన్నాను, రాష్ట్ర ఖజానాకి ఇసుక ద్వారా 750 కోట్ల రూపాయలు 750 కోట్ల రూపాయలు ఫర్ ఏడాది వస్తానంటే ఇప్పుడు ఆదాయం రాలేదు అని అంటున్నారు. అవును, ఇసుకను ఉచితం చేశారు. మీరు ఆ 750 కోట్ల రూపాయలు ఎక్కడ ఆదాయం చేశారు, ఎంతంత ఇచ్చారు? కొండలు పేర్చినట్టు పేర్చారు. ఆ రోజున కొండలు పేర్చినట్టు ఏ జిల్లా పోయినా కూడా ఇసుక ఉండేది, ఎవరికి పడితే వాళ్ళు దోచుకున్నారు. ముందు జేపీ క్రసర్కి ఇచ్చారు, తర్వాత ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అంటే నేను అనేది ఏంటంటే, విమర్శించవచ్చు, ప్రతిపక్ష పార్టీగా విమర్శించవద్దని మనం అనలే, కానీ నిర్ణయాత్మక విమర్శ ఉండాలి. నేను ఒక మాట అడుగుతున్నా, మరి ఈ రోజున పెన్షన్ల విషయంలోనే 4,000 రూపాయలు పెంచుతానన్న చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటూ పోలా, ఎకాఎకిన మరి 4,000 రూపాయలు ఇస్తున్నాడు. కుటుంబంలో ఎంతమంది చదువుకున్న పిల్లలున్నా కూడా ఇస్తామని అన్నారు, 2కి ఇచ్చాడు, 3కి ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు. మరి వీటిని ఏమంటారు? ఆ రోజున మేము ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడుంది బాలకోట గారిని మీలంటూ నన్ను అడిగితే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు తలకాయ తిప్పేవాళ్ళం, కానీ ఎక్కడా కనిపించేది కాదు. నౌ ఐ హ్యావ్ వన్ ఆఫ్ ది క్యాపిటల్ అమరావతి క్యాపిటల్. నేను మీ సందర్భంగా మీకు మాట చెప్తా, అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అని అన్నారు. అసలు రాష్ట్ర బడ్జెట్లో అమరావతికి రూపాయి ఖర్చు లేదు, రూపాయి కేటాయింపు లేదు. మేము బిల్లులు కడితే, మేము పన్నులు కడితే అమరావతి కడతారా బాలకోటయ్య అన్నట్టు రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి ఎగదోశారు ఆ రోజున ఉద్యమ కాలంలో. రాష్ట్ర బడ్జెట్లో కేటాయించారా? కేంద్ర ప్రభుత్వాలు పెట్టుకుని అప్పో సొప్పో తెచ్చుకొని నిర్మాణాలు చేసుకొని దాని నుంచి దాన్ని అభివృద్ధి చేయటమే తప్ప బడ్జెట్లో. నేను ఒక మాట చెప్తాను సార్, రాజమౌళి గారు మీరు ఆలోచించండి. ఈ రోజున 17 విశ్వవిద్యాలయాలు మేము కట్టాము, ప్రభుత్వ వైద్య విద్యాలయాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మొత్తం 8,808 కోట్ల రూపాయలు కేటాయించాడు ఆయన. ఆయన పరిపాలనా కాలంలో కళాశాల నిమిత్తం ఆయన పెట్టిన ఖర్చు 1,450 కోట్లు. వెరసి పులివెందుల మెడికల్ కళాశాలకి 500 కోట్ల రూపాయలుగా 481 కోట్ల రూపాయలు ఇచ్చాడు. మిగిలిన అన్ని కళాశాలనే పండబెట్టారు, ఎక్కడా కూడా ఏమీ లేదు. మేము కళాశాలను కట్టేసామని మాట్లాడుతున్నారు, ఇచ్చేసామని మాట్లాడుతున్నాం. ఏమండే రాజమౌళి గారు, పులివెందులకే 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావే ఒక ముఖ్యమంత్రిగా, అరే అమరావతికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావండి, ఒక కరకట్ట రోడ్డు వేసావండి, ఒక్క కరకట్ట. పోనీ వీధి దీపాలు ఎందుకు ఇచ్చారండి? పోనీ ఆ ఉద్యమం చేస్తున్న మహిళలకి కాసిన మంచినీళ్ళు పోసారండి? ఉండ రోడ్లో దుమ్ముకుపోయారు. దీన్ని వివక్షత అనరండి. ఇందాక చాలా తమాషాగా మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న తోడు, జగనన్న చేయూత పథకాలన్నీ పోయినాయి అంట. మరి 2019 to 24 చంద్రన్న బీమా ఏమైంది, అన్న క్యాంటీన్ ఏమైంది, రుణమాఫీ ఏమైంది, పండకు బెల్లం చుక్క, నేతి చుక్క పథకాలు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసేయలేదా? మీరు కాలంతో దన్నలేదా? అంటే మీరైతే అంత ముందు పెట్టిన ప్రభుత్వ పథకాలన్నీ కూడా తన్నొచ్చు. ఆఖరికి మా కుల ధృవీకరణ పత్రాల మీద ముఖ్యమంత్రి గారు ఫోటోలు వేసుకున్నారండి. వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా లోగో వేసుకున్నారండి. నేను హైకోర్టుకి వెళ్ళా, మా ఆత్మగౌరవం దెబ్బతింటుందని. ఆ మహాత్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కరే మా కుల ధృవీకరణ పత్రాల మీద వేసుకోలేదు, ఆయన ఫోటో వేసుకోలేదండి. ఆయన ఫోటోనే వేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎట్లా వేసుకుంటాడు? రాళ్ళ మీద ఫోటోలు,
పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఫోటోలు, కార్యాలయాల మీద రంగులు. అంటే ఈ విధానం ప్రజలకు తెలియదండి. అంటే చెప్పేవాడికి వినేవాడు లోకు అంటారు రాజమౌళి గారు. అంటే వాడు చెప్తుంటే మనం విన్నాం అనుకోండి, వినే కోరి చెప్తూనే ఉంటుంటాడు. ఉరికిచ్చేవాడికి ఉరికేవాడు లోకు అంటారు. వాడు ఉరికిస్తూనే ఉంటుంటాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు 4 గదుల మధ్యన కూర్చొని మాట్లాడటం కాదు. అసెంబ్లీకి వెళ్ళండి, మీరు మాట్లాడుతున్న మాటలు మాట్లాడండి. ఆహ్వానిస్తున్నారు, ముఖ్యమంత్రి ఆహ్వానిస్తున్నాడు, ఉప ముఖ్యమంత్రి ఆహ్వానిస్తున్నాడు, మీ 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్దామని చెప్పేసి అంటున్నారు. మీరు ఒక్కళ్ళే కర్ణకఠోరంగా ఆపేస్తున్నారు. జీతాలు తీసుకుంటున్నారు, భత్యాలు తీసుకుంటున్నారు, సలాములు కొట్టించుకుంటున్నారు, ఎమ్మెల్యేలకు సంబంధించిన సుఖాలు అనిపిస్తున్నారు. కానీ అసెంబ్లీని వెళ్ళగొట్టేశారు, బంద్ పెట్టారు. ఎవరో ఒక మాట అనలేదు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి ఎందుకు పోరండి. నేను మీ ద్వారా అడుగుతున్నాను, రాజమౌళి గారు అసెంబ్లీకి ఎందుకు పోరు? ఆ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పాపం ఏంటి? వాళ్ళు చేసిన తప్పేంటి? ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ఎమ్మెల్యే అసెంబ్లీకి పోకపోతే ఎక్కడ పోతాడు? ఏమన్నారని అని ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఎవరిస్తారు ప్రతిపక్ష హోదా? ప్రజలు ఇస్తారు. అధికార పక్ష హోదా ఇవ్వాలా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ప్రజలు నిర్ణయం చేస్తారు. అయినా మీరు కోర్టుకి వెళ్ళారు, కోర్టులో తెలుసుకోండి వస్తుందో లేదో, అప్పుడు దాకా అసెంబ్లీకి వెళ్ళండి. అంటే నేను అనేదంటే విధానాలు మార్చుకోకుండా మనం కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు మనకు అధికారం వచ్చేస్తుంది అంటే, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు కాదు కదా, 30 ఏళ్ళు అయినా అధికారం రాదు. బాధపడితే ఈ డిబేట్లో వైసీపీ నాయకులు బాధపడుతున్న మాటలకే కళ్ళు మూసుకోవటం కాదు, కళ్ళు తెరిచి రాజకీయం చేయాలి, కళ్ళు తెరిచి ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ బాలకోటే గారు, మళ్ళీ మీ దగ్గర వస్తా. షేక్ బాజీ గారు చెప్పండి సార్. ఈరోజు మనం చూసినాం కదా, ఏదైతే అనంతపురం వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరి కలయికతో మాత్రం ఒక సభ ఊరతొలగిందని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే తాను చేస్తున్నటువంటి సూపర్ 6 అమలుకు సంబంధించి కూడా కార్యాచరణ రాపించింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రజలకు చేరవుతున్నాం, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందడంలో కావచ్చు, ఏం కావచ్చు. ఇప్పుడు వాస్తవానికి లోడ్ బడ్జెట్లో ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రాన్ని మాత్రం నడుపుకుంటూ వస్తున్నాం. మేము ఖచ్చితంగా ప్రజలకు చేరవేసే స్థానంలో అందరికి కూడా సామాజిక వర్గంగా ప్రతి అందరినీ కూడా చూస్తాం. అదేవిధంగా ఆటో డ్రైవర్ ఏదైతే సూపర్ 6లో భాగంగా లేకపోయినా కానీ బస్సులకు ఫ్రీ రాయితీ ఇచ్చినా కానీ లేడీస్ పట్ల వారికి ఆర్చనలు మాకు వస్తున్న నేపథ్యం ఉంది. కానీ ఇక్కడ చూస్తే కనుక సామాజిక వర్గానికి చెందిన ఆటో డ్రైవర్లు వాళ్ళు గోడును వెళ్ళబోసుకున్నారు కాబట్టి వారికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రతి ఆటో వ్యక్తికి ఖచ్చితంగా ఇస్తాం ఆటో డ్రైవర్లకి, అది కూడా దసరా కానుక ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇలా చూడొచ్చు, అంటే సూపర్ 6 అమల్లో భాగంగా రాష్ట్రంలో ఖజానా లేకున్నా కానీ ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. ఒక దిక్కు చూస్తే ఇంకో 2 సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి అవుతుంది, ఖచ్చితంగా రాయలసీమకు నీళ్ళు అంతాయని కూడా వినబడుతుంది. అంటే ఈ నేపథ్యంలోనూ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, అతని అమలు జరుగుతుందా లేదా ఎలా చూడొచ్చు? ముందుగా రాజమౌళి గారు, మీకు మన స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో పాల్గొంటున్న రామారావు గారికి, అలాగే పెద్దలు బాలకోటే గారికి శుభ సాయంత్రం, నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు అనంతపురంలో కూటమి ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాటు చేసిన సభకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారండి? ఎన్ని కోట్ల ఆ జన సమీకరణకు కానివ్వండి, ఏర్పాట్లకు కానివ్వండి, ఎంత శ్రమ ఎంత డబ్బు ఖర్చు పెట్టారు చెప్పండి. యాక్చువల్గా ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఇంత పెద్ద సభ ద్వారా అట్టహాసంగా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకోవాలంత తగిన అంశం కాదది. కారణం ఏంటంటే సూపర్ 6లో ప్రధానంగా మరి కూటమి పార్టీలు సంయుక్తంగా ఇచ్చిన హామీలు ఏంటంటే ప్రధానంగా తల్లికి వందనం, అలాగే మహాశక్తి, అట్లాగే ఉచిత బస్సు ఫ్రీగాను, ఆడవాళ్ళకి నెలకి 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు ఆర్థిక సహాయము, యువతకి నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు, అట్లా రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఒక వెల్ఫేర్ కింద ఇస్తున్నట్టుగా ఈ హామీలు ప్రధానంగా సూపర్ 6లో ఈ 6 ఐటమ్స్ వాళ్ళు ఎన్నికల ప్రీపోల్ ప్రామిసెస్గా చేయడం జరిగింది. ఇందులో అమలు జరుగుతున్నది ఈ మధ్య ప్రారంభించిన
ఉచిత బస్సు మహిళలకు ఏదైతే ఉందో అది ఒక పర్ఫెక్ట్గా అమలు జరుగుతూ ఉంది. అట్లాగే గ్యాసు సంవత్సరానికి 3 సిలిండర్లు మహిళలకు ఇవ్వటం అనే దాంట్లో కూడా నెంబర్ 2. నెంబర్ 3 రైతులకి సంవత్సరానికి 20,000 పే చేస్తాము అని ప్రామిస్ చేశారు. కానీ అప్పట్లో చేసిన ప్రామిస్లో కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి అని చెప్పలా. కేంద్రం ఇచ్చే ఏదైతే రైతులకు ఆల్రెడీ కిసాన్ కి స్కీమ్ ఒకటి ఉంది, సెంట్రల్ స్కీమ్. అదేంటంటే ఆ స్కీమ్ కింద ఆల్రెడీ 6,000 రూపీస్ 3 విడతలుగా కేంద్రం ఇస్తుంది, 3 రోజులు 6,000 చొప్పున. జనరల్గా ఏమనుకుంటారు, మీరు ఎలక్షన్ ముందు కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 20,000 ఇస్తామని చెప్తే బాగుంటుంది, ప్రిపేర్ అవుతారు రైతులు మానసికంగా కూడా. కానీ అది చెప్పలా, మభ్య పెట్టారు. 20,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతులు ఏమనుకున్నారు పాపం, 6,000 ప్లస్ 20,000 26,000 వస్తాయని చెప్పేసి ఆశించారు. తీరా చూస్తే అది 2,000 రూపాయలు మొన్న వేసింది, 2,000 రూపాయలు సెంట్రల్ సొమ్ము, వీళ్ళు ఇచ్చింది 5,000, 7,000. అది కూడా 1 సంవత్సరం పంట కాలం పోయింది, 2వ సంవత్సరం పంట కాలంలో వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇది అన్యాయం కాదా? అది కాకుండా కౌలు రైతులు దీంట్లో కొంత అన్యాయానికి గురయ్యారు. అలాగే రైతులు ఈ రాష్ట్రంలో 60 లక్షల పైగా ఉన్నట్టు రికార్డు చెప్తుంటే, ప్రభుత్వ రికార్డ్స్ మాట్లాడుతున్నాను నేను, మా ప్రభుత్వ రికార్డు చెప్తుంటే వీళ్ళు ఇచ్చింది ఎంతండి, 46.8 లక్షల మందికి రిజిస్టర్ చేసుకున్నారు ఏదైతే రైతులకి సంబంధించిన పథకం. అలాగే తల్లికి వందనం స్కీమ్లో మరి అక్కడ కూడా నిజానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పారు. మరి రికార్డ్స్ వాస్తవిక క్షేత్రస్థాయిలో ఉన్న గణాంకాలకి వీళ్ళు రిజిస్టర్ చేసుకుని ఇచ్చిన గణాంకాలకి వ్యత్యాసం ఉంది. అది కాకుండా దాంట్లో మళ్ళీ 2,000 రూపాయలు పక్కన పెట్టుకున్నారు. స్కూల్ మెయింటెనెన్స్ వాటి కోసం అని 13,000 ఇచ్చారు, 2,000 పక్కన పెట్టుకున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? స్కూల్ ఎవరు మెయింటైన్ చేయాలి? తల్లిదండ్రులు చేస్తారా? ప్రభుత్వం చేయాలి స్కూల్ మెయింటెనెన్స్ కానీ, దాని ఖర్చులకు కానీ, నిర్వహణ కానీ. పాపం ఇచ్చే 15,000లో కూడా 2,000 కోత కోసి 13,000 ఇచ్చారు. దీని పట్ల తల్లులు ఏమనుకుంటున్నారో ఒకసారి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చూస్తే అడిగితే అర్థమవుతా ఉంది. వాళ్ళు సంతోషంగా ఉన్నారా, బాగా చేశారా, స్కీమ్ చక్కగా అమలు జరిపారా అనే వాస్తవాలు తెలుస్తాయి క్షేత్రస్థాయిలో. అట్లాగే రైతుల విషయంలో కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి చూడండి, రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎంత అశాంతితోటి రైతులు ఉన్నారు. ఇవాళ మరీ దారుణంగా మరి ఎన్డీఏ ప్రభుత్వంతో కేంద్రంలో జత కలిసి ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు రాష్ట్రానికి సరిపోయినన్న యూరియా బస్తాలు తెచ్చుకోలేకపోతున్నాడు? ఇవాళ ఏం కర్మ? ఇవాళ రైతులందరూ క్యూలో చెప్పులు పెట్టుకొని క్యూలో నిలబడి రాత్రింబగళ్ళు పడిగాపులు వేయాల్సిన దుస్థితి ఎప్పుడన్నా ఉందా? ఎందుకు ప్రిడిక్ట్ చేయలేకపోయారు? యూరియా షార్టేజ్ ఎందుకు అవుతుంది కదా, మనం తెప్పించుకోవాలని ఎందుకు ఇవాళ రైతాంగాన్ని ఇంత నరకయాతనకి గురి చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఇవాళ ప్రసంగాల్లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రైతులకు ఏదో చాలా చేసేస్తున్నట్టుగా చాలా అట్టహాసంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి చూస్తే ఇవాళ రైతులకి ఏ రైతుకు కూడా ఏ పంట పండించే రైతుకు కూడా గిట్టుబాటు లేదు, గిట్టుబాటు ధరలు లేవు. మొన్న చూసాం మిర్చి రైతుల బాధలు, మామిడి రైతుల బాధలు, పసుపు రైతు బాధలు. అట్లాగే వరి రైతాంగం కూడా మరి మద్దతు ధర సరిగ్గా దొరక్క అల్లాడిపోతా ఉన్నారు. మన పక్క రాష్ట్రంలో 500 బోనస్ ఇచ్చి, మన పక్క రాష్ట్రమే కాదండి, వరి పండించే అనేక రాష్ట్రాల్లో బోనసులు ఇస్తున్నారు ప్రోత్సాహంగా. మరి మన రాష్ట్ర రైతులు ఏం పాపం చేసుకున్నారు? నిజంగా రైతు సంక్షేమం అంటే అదేండి. రైతు సంక్షేమం అంటే మీరు సరిగ్గా ఎరువులు సరఫరా చేయాలా, విత్తనాలు సరఫరా చేయాలా, ప్రోత్సాహక నగదు ఇవ్వాలా, అప్పుడు రైతులు సంతోషపడతారు. మీరు ప్రకటించింది ఏమన్నా 20,000, ఇచ్చింది ఏమన్నా మరి 14,000 ఇస్తుంది. కేంద్రం ఇచ్చింది మీరు ఎట్లా ఇచ్చినట్టు అవుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే వాగ్దానాలు చేశారో, నేను ప్రధానంగా మాట్లాడుతుంది ఈ 6 వాగ్దానాల గురించి. మరి నిరుద్యోగులు, విద్యార్థులు చదువుకొని ఉద్యోగం లేని వాళ్ళకి 3,000 ఇస్తామన్నారు. ఏమైపోయింది ఆ వాగ్దానం? సంవత్సరంన్నర గడిచిపోయింది కదా, ఎప్పుడు దానికి శ్రీకారం చుడతారు? కాబట్టి మహిళలకు 1,500 అన్నారు. పాపం మహిళలందరూ ఆశ పెట్టుకున్నారు రాష్ట్రంలో, నెలకు సంవత్సరానికి 18,000 వస్తాయి, ఏదో దానికి వస్తుందని చెప్పేసి. అది ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు.
ఎలా మీరు పండగలు చేసుకుంటారండి? కోట్ల రూపాయలు, కోట్లాది, వందల కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అట్టహాసంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇలా ఉత్సవాలు చేసుకునడానికి అర్హత ఏముంది? ఇది కాదు, ఇంకా చాలా వాగ్దానాలు ఇచ్చారు. నేను మాట్లాడుతున్న 6 సూపర్ 6 అంశాలే. కానీ ఇది కాకుండా 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అనేకమైన వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు లిస్టు చేస్తే చాలా ఉంది. కులానికి ఒక వాగ్దానం ఇచ్చారు, వర్గానికి ఒక వాగ్దానం ఇచ్చారు. అవన్నీ నెరవేరేది ఎప్పుడు? అలాగే పాపం వాలంటీర్లు, మేము 10,000 ఇస్తాం మీకు జీతం అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రామిస్ చేశారు అనేక సభల్లో. మీరు దిగులు పడద్దు, మీకు 10,000 రూపాయలు వాలంటీర్లకు మేము ఇస్తాము, మిమ్మల్ని మేము ఉద్యోగాల్లోకి తీసుకుంటాము అని చెప్పారు. ఎక్కడంటే ఏమైపోయింది ఆ వాగ్దానం? 40 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం కలిగిన ఒక రాజకీయ దురంధరుడు బహిరంగ సభల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అలా గాలి కొదిలేస్తే ఏం న్యాయం అది? ఏమి సంక్షేమం చేసినట్టు? ఆ లక్షలాది మంది ఉన్నారు, దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్స్ ఉన్నారు. మీరు ఎందుకు ఇచ్చారు వాగ్దానం ఇవ్వటమే కాదు, విజయవాడ బుడమేరు వరదల్లో వాళ్ళ సేవలను కూడా ఉపయోగించుకున్నారు. ఇది అన్యాయం కాదా? కాబట్టి నేనేమంటానంటే, ఇవాళ మీరు చేస్తున్నారు. ఇందాక బాలకోటయ్య గారు అంటున్నారు డబ్బులు లేకపోయినా, ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా అని. ఎస్, మీకు తెలీదా? ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని మీరే ప్రతి సభలో చెప్పారు కదా. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రతి సభలో చెప్పారు కదా. మీరు తెలిసే వాగ్దానాలు ఇచ్చారు కదా. మీరు తెలిసి ఇన్ని వాగ్దానాలు చేసినప్పుడు ఇవాళ మీరు డబ్బులు లేవని మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు? కాబట్టి ఆడలేక మధ్యలో ఓడు అనే విధానం కాదండి. మీరు ఏదైతే రాజమౌళి గారు చెప్పండి. నేను డబ్బులు లేవంటున్నా, డబ్బులు లేకపోయినా ఇస్తున్నాం అంటున్నాం. డబ్బులు లేకపోయినా పెన్షన్ ఇస్తున్నాం అంటున్నాం. లేదు బాలకోటయ్య గారు, ఆర్థిక పరిస్థితి బాగపోయినా డబ్బులు ఇస్తున్నారు. మీరు చూడండి సార్, బాజీ గారు. రైట్ ఒక్క నిమిషం బాలకోటయ్య గారు, మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం. రాజమౌళి గారు ఒక్క నిమిషం. బాజీ గారు ఒక మాట మీకే. మీరు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారు బంగారం పెట్టినా మీరు మట్టి అంటారన్న సంగతి నాకు తెలుసు. నేను ఒక్క మాట అడుగుతున్నా. రైట్ ఒక్క నిమిషం. కాదండి, 2024 ముందు బాజీ గారు ఒక్క మాట 2024 ముందు ఈ రాష్ట్ర పరిస్థితి ఏమిటి? 2024 తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి? మీరే చెప్పండి, మీరే అంచనా చేయండి. బాలకోటయ్య గారు, మీరు అనుభవజ్ఞులు. నేను ఒకటే ప్రశ్న మీకు సూటిగా, మీకు జగన్మోహన్ రెడ్డి గారి 2019 నుంచి 24 మధ్యలో పరిపాలించిన 5 ఏళ్ల పరిపాలన మీకు బెంచ్ మార్కా? ఆ బెంచ్ మార్క్ తోటి మీరు ఫాలో అవుతారా? మీకు అదే భావిస్తున్నట్టున్నారు. కాదండి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని పక్కన పెట్టారు. మళ్ళీ ఆయన పరిపాలన గురించి, ఆయన విధానాల గురించి ఎందుకు ప్రస్తావిస్తారండి? రైట్ ఒక్క నిమిషం బాలకోటయ్య గారు, మీ దానికి వస్తాం. ఒక్క నిమిషం. నేను కాదన్ను అంటే మీరు అంత నిందా ప్రచారం చేస్తూ ఉంటే నేనేమన్నా. డిగ్రీ చదివిన గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, నిరుద్యోగులు. వాళ్ళకు ఉద్యోగాలు లేక బయటకు వెళ్తున్నారు. నిరుద్యోగ వృత్తిస్తా ఉన్నారు, ఆశ పెట్టుకున్నారు. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఆశ పెట్టారు? నేను మీ సూపర్ 6 గురించే మాట్లాడుతున్నా. బియాండ్ దట్ నేను వెళ్ళలా. సూపర్ 6లోనే మీరు మహిళల్ని ఆశ పెట్టారు, విద్యార్థులను ఆశ పెట్టారు. నేను అడిగే ప్రశ్న ఒకటే, మీరు ఎప్పుడు అమలు చేస్తారు? అది ప్రకటించమంటున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆయన 6 ఏళ్ళు ఏం చేశాడు? ఎందుకండి ఆయన పరిపాలన బాగాలేదే లేకనే పక్కన పెట్టారు. దట్ ఈస్ నాట్ బెంచ్ మార్క్ టు కూటమి ప్రభుత్వం. మీరు అలా బెంచ్ మార్క్ తీసుకుంటే మీ ఇష్టం. రైట్, మేమేం ఆశిస్తున్నామంటే, ఈ రాష్ట్రంలో మీ పరిపాలన వచ్చిన తర్వాత, ఎన్డీఏ పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రం పరుగులు తీసింది అభివృద్ధిలో. ఇండస్ట్రీస్ పొలామని వచ్చేస్తాయి. మన విద్యార్థులు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుని హాయిగా ఉంటారు. అట్లాగే మన రైతాంగం సుభిక్షంగా ఉంటారు, చక్కగా పంటలు పండిస్తారు అని మేము ఆశించాం. కానీ ఆశ నిరాశ అవుతుంది కాబట్టి ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది. ఈ సూపర్ 6లో ఇవాళ మీరు చేయండి, నేను కాదంటల్లా, నెమ్మదిగా చేయండి, మీ ఓపిక ఉన్నంత చేయండి. కానీ ఇంత ఘనమైన పండగ చేసుకోవాల్సినంత సందర్భం కాదు.
ప్రజాధనాన్ని అనవసరంగా వృధా చేశారు. ఈరోజు ఈ ప్రగల్భాలు ఎందుకండి? మీరు ఎంతవరకు చేయగలుగుతారు అంతవరకు చేయండి, చేయగలిగింది చేయండి, చేయలేనిది చేయలేమని చెప్పండి, రైట్ అంతవరకే. రైట్ కానీ మీరు ఈవేళ ఇంత పండగలాగా కోట్ల డబ్బు ఖర్చు పెట్టి చేసి మళ్ళీ పైపెచ్చి మేము రైతులకు అది చేశాము ఇది చేశాము అని అన్ని బేరాలు ఎందుకు పలుకుతున్నారు? రైతాంగం పరిస్థితి ఏంటో చూడండి. మీరు సాటి రైతు బాలకోటయ్య గారు, రైతాంగం సంగతి తెలియదా? ఇవాళ రైతులు ఏ రకంగా ఉన్నారు రాష్ట్రంలో? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. రైట్ మేము రైట్ ఎంతో ఎక్స్పెక్ట్ చేశాం చంద్రబాబు నాయుడు గారి గురించి. రైట్ బాజీ గారు రైట్ బాజీ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బొట్ల రామారావు గారు మీ వాయిస్ ఎస్ ఓకే ఎస్. ఇప్పటి వరకు అంటే మనం ఉదయం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా చూసినాం, ఏదైతే అనంతపూర్ సభా వేదికగా మొత్తం మీద వైసీపీ పార్టీ పైన కూడా చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఈ ఏదైతే మేము సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి ఉన్నత స్థాయిలు తీసుకెళ్తాం, గత ప్రభుత్వం మాత్రం చాలా అంటే చాలా ప్రజలకు వద్దకు పాలన అన్నది, ప్రజలకు ఇది చేసామన్నది, కానీ ఏది చేయలేకపోయింది, అధోగతి పాలు చేసింది. ఈ నేపథ్యంలోనే మేము మాత్రం సూపర్ 6తో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం కావచ్చు, ఇయ్యని మాట ప్రకారం కావచ్చు, అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేదవాని ఇంట్లో కలసాకారం అయ్యేలా ప్రతి ఒక్కరు చూస్తాం, ఆడబిడ్డలతో సహా ప్రతి ఒక్కటి అని చెప్పేసి డిప్యూటీ సీఎంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా. కానీ వైసీపీ ఉనికి కోల్పుందా అంటూ కూడా అసెంబ్లీకి రాకుండా రప్ప అంటూ ఏంటండి అది? ఇక్కడ రప్ప అంటే ఇక్కడ ఉన్నది సిబిఎన్ అని కూడా తను ఒక ఫైర్ అవ్వడం జరిగింది. అంటే ఎలా అనుకోవచ్చు? అంటే రప్ప అంటే కోయడమా, రప్ప అంటే నరకడమా? ఇలాంటి ఆ మాటలకు ఎవరు బెదిరేది లేదు అంటూ కూడా దుయ్యబట్టారు. అలాంటి ఎలా చూడవచ్చు? అంటే రప్ప అనేది సినిమా నినాదం, అది మనుషులకు కాదు కదా. అండి రాజమౌళి గారు, ఇక్కడ వైసీపీ అసెంబ్లీకి రాలేదని చెప్పి పదే మాట్లాడటం వీళ్ళకి అది భావ్యం కాదు. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితమైనటువంటి విధానంతో 2024 సెప్టెంబర్ 22వ తేదీన మా పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించమని శాసనసభ స్పీకర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకు ఇప్పటి వరకు సమాధానం లేదండి. సంవత్సరం గడుస్తున్నా రాజ్యాంగం ఏదో చెప్తుంది 10% అనేది కాదు. ఇక్కడెక్కడా కూడా మనకు అది కేంద్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఉంది తప్పితే యాక్ట్ చదవమనండి. ఏదైతే పెన్షనర్స్ అండ్ శాలరీస్ యాక్ట్ ఏదైతే చెప్తుందో అది అసెంబ్లీకి ఎటువంటి నిబంధనలు కానీ ఎక్కడ చెప్పలేదండి. ఇది వీళ్ళు తెలియక, లేకపోతే వీళ్ళు తెలిసి కూడా కావాలని ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో మేము కూడా ఎక్కువ సమయం మాట్లాడితే ఇలా డొల్లతనం బయటపడుతుంది అన్నటువంటి ఒక భయంతో ప్రతిపక్ష హోదా రాకుండా, లేకపోతే మేము ఇచ్చినటువంటి లెక్కకి సమాధానం చెప్పకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా మనం చూసాం కదండి. సూపర్ 6 అని చెప్తున్నారు. ఇప్పటి వరకు బాజీ గారు చెప్పింది కూడా నేను ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన చెప్పినటువంటి విధానం చాలా మంచిగా ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్న లోపాలను విశదీకరించారు. నేనేమంటున్నానంటే 19 నుండి 59 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలకు ఖచ్చితంగా మేము నెలకు 1500 చొప్పున 18,000 రూపాయల సంవత్సరానికి వాళ్ళకి సమకూరుస్తామని చెప్పి ఇప్పుడు 15 నెలలైనా ఎందుకు చేయలేదు? సూపర్ 6లో మొట్టమొదటి హామీ కదండి ఇది. అది చేయలా, అది క్లియరే కదండి. చేయలేదనేది క్లియర్ అయినప్పుడు ఇక్కడ ఇంకొక అంశం అండి. రెండవది ఏంటంటే మనకు 20 లక్షల ఉద్యోగాలు, దాంతోపాటు నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మేము 3,000 చొప్పున ఇస్తా ఉన్నారు. 15 నెలల నుంచి నిరుద్యోగులకి 45,000 రూపాయలు నష్టపోయిన మాట వాస్తవం కదండి. దీన్ని కూడా గమనించాలి. ఇవన్నీ చేయకుండా వీళ్ళు 4 పథకాలను మొదలు పెట్టామని చెప్తున్నారు. ఏంటి? రైతు భరోసా ఏదైతే మేము పెట్టామో దాన్ని మేమే తీసుకొచ్చి అన్నదాత సుఖీభవని సంకలు గుద్దుకుంటూ ఈ రోజు 5,000 రూపాయలు విధించి సంవత్సరం నుంచి వాళ్ళకి ఇవ్వకుండా ఇది కూడా అరాకొరగా చేసినటువంటి దాన్ని కూడా మేము చేసామని చెప్పడం భావ్యం కాదు ఈ యొక్క ప్రభుత్వానికి. మరి ఉచిత సిలిండర్స్ నీరు గారుస్తున్నారు కదండి. అర్హులైనటువంటి వాళ్ళకి ఏమాత్రం ఇస్తున్నారు? బడ్జెట్లో కేటాయింపులు సగం కూడా కేటాయించకుండా ఎలా మొత్తం అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తారు? ఇక్కడ మోసం ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది. ఎందుకంటే గతంలో సబ్సిడీ నేరుగా మీ ఖాతాలకు జమ చేస్తామని చెప్పి ఏదైతే బ్యాంక్ ఖాతా నెంబర్ తీసుకొని కనీసం ₹1.5 వస్తుందండి ఒక సిలిండర్ కి. ఇది హాస్యాస్పదంగా తయారైంది అనుకోండి. అట్లాగే రైతాంగానికి సంబంధించి చెప్పాం కదా, ఒక సంవత్సరం కొట్టారు. ఉచిత సిలిండర్ ఈ పరిస్థితి ఉంటే ఈ యొక్క ఫ్రీ బస్సు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళకు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మహిళకు రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని బస్సు సర్వీసుల్లో ఎక్కడికి వెళ్ళిన ఉచిత ప్రయాణం మేము చేస్తామని చెప్పి ఎక్కడ చేస్తున్నారంటే అనేక ఆంక్షలు, మరలా సవరణలు, మరలా రకరకాల ఒడిదుడుకులతోటి నడుపుతా ఉన్నారు. ఐడెంటిటీ కార్డు చూపిస్తేనే మీకు వర్తిస్తుందని చెప్తున్నారు. ఫోన్లో ఎవరైనా ఫోటో చూపిస్తే తిరస్కరిస్తున్నారు. గందరగోళమైనటువంటి పరిస్థితికి శ్రీకారం చుట్టారు. మరి మేము తెచ్చినటువంటి అమ్మఒడిని వీళ్ళు పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పారు. బాగానే ఉంది. ఎంతమంది కోతకు వస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పెన్షన్ విషయం, మేము ఏదో 1000 రూపాయలు ఒకసారి పెంచిస్తాం ఉన్నారు. ఎంతమందికి ఇస్తున్నారు? ఈ రోజు లక్షలాది మందికి కోతకు వస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్లు కూడా తీసేసి వాళ్ళని నడిబజారు పాలు చేస్తే వాళ్ళు పాపం కలెక్టరేట్ల చుట్టూ, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నటువంటి దీనస్థితి ఉంది కదండి. అసలు వీళ్ళ యొక్క అవినీతికి కేరాఫ్ గా మారిన దాన్ని ఈ రోజు మీడియా ముఖంగా వీళ్ళు మాఫీ చేయడానికి, ఏదైతే ప్రజల్లో భ్రమలు కల్పించడానికి, అంటే ఎవరికి వాళ్ళకి ఎవరన్నా ఒక ఆయనకి రాలేదంటే నీ ఒక్కడికే రాలేదని చెప్తారు, ఎంతమందికి రాకపోయినా. ఇది వీళ్ళ ఒక స్ట్రాటజీ, మైండ్ గేమ్ కి వీళ్ళు శ్రీకారం చుట్టారని మనకు అర్థమవుతుందండి. మెగా డిఎస్సీ అని చెప్పారు, ఎప్పుడు చేశారు? చేస్తున్న దాంట్లో కూడా లోపభూయిష్టమైనటువంటి విధానం బయటపడింది కదా లోకేష్ గారు. ఈయన చేస్తున్నటువంటి విధానంలో ఏదైతే మెరిట్ లిస్ట్ ఉన్న తర్వాత అది సెలక్షన్ లిస్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సింది, ఈ రిజర్వేషన్ వర్గీయులకు కోత పోయాలనే దాంట్తోటి ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయటం ఇది భావ్యమా? ఇది ఉద్యోగ సంఘాలు కూడా ఆక్షేపిస్తున్నాయి కదండి. అట్లాగే పిఆర్సీకి ఇప్పటి వరకు కూడా కమిషన్ చైర్మన్ ఎందుకు నియమించలేదండి? ఎందుకంటే నియమిస్తే వాళ్ళ యొక్క రావాల్సినటువంటి వాళ్ళకి ఫలాలు, ప్రతిఫలం ఏదైతే ఉందో వాటి అన్నిటిని కూడా మనం జాప్యం చేయాలి, ఎగ్గొట్టాలనేటువంటి దాంతో ఉంది. అసలు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈ రోజు అంతా కూడా మోసమే కదండి. దాని మీద మేము కూడా కార్యక్రమం చేశాం కదా. రైతాంగానికి సంబంధించి ఎరువుల కొరత ఏంటి? ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా తీసుకుపోయి బస్తాకి 250 నుంచి 500 ఎక్స్ట్రా ఖరీదుకి అమ్ముకుంటున్నటువంటిది మనము చాలా చూస్తున్నాం కదా మీడియా ముఖంగా. చాలా చోట్ల లారీలు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ లీడర్లు తీసుకుపోతుంటే పట్టించినా కూడా పోలీసులు చెప్పి మళ్ళీ విడిపించుకుంటున్నారు కదా. అసలు ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పినటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఈరోజు చేస్తున్నటువంటిది హాస్యాస్పదంగా ఉంది. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడాప్ట్ చేసుకుంటే దాన్ని తీవ్రంగా విమర్శించారు. వీళ్ళకి 2 నాలుకల ధోరణి ఉందా లేదండి? అసలు మేము మంచి యాక్ట్ అని చెప్తే దాన్నే మళ్ళీ ఫాలో అయ్యాలి, రీసర్వేని మళ్ళీ కొనసాగిస్తున్నారు. అంటే ప్రజలకు చెప్పేది వేరు. అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఖచ్చితమైనటువంటి నిర్ణయం అనేది మనకు అర్థమవుతుంది కదండి. ఇక్కడ వీళ్ళు మొత్తం ఎగనామం పెట్టి, అంగనామాలు పెట్టి ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు. మేము ఏదో చేసేసాము అయిపోయింది అనే దానికే కదండి కూటమి పేరుతో ఈరోజు చేస్తున్నటువంటిది. సూపర్ 6 సూపర్ హిట్ అయిందండి. అట్ర ఫెయిల్యూర్ కదా వీళ్ళు. సూపర్ 6 హామీల్లో బడ్జెట్ అలొకేషన్ లేదు, ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోదనేది అందరూ తెలుసు. కానీ బాలకోట గారు లాంటి వాళ్ళకి అది వాళ్ళ పార్టీ తరఫున ఆయన ఈ మధ్యనే ఆ సంక్షేమ బోర్డు ఏదైతే సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా కూడా ఇచ్చారు. ఆయన తప్పదు, ఆ పార్టీని వెనకేసుకొని రావాలి, ఆ ప్రభుత్వాన్ని వెనకేసుకొని రావాలి. కానీ వాస్తవంగా పేద ప్రజానీకానికి ఏ ప్రభుత్వం సహకారం బాగా జరిగింది? సంక్షేమం ఏదైతే 2,73,000 కోట్లు మేము మా యొక్క ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఈబీటీ ద్వారా పంచాడు కదండి. కరోనాను తట్టుకొని కూడా ఇక్కడ సంపద సృష్టిస్తామని చెప్పి ఏం సృష్టించారు? పన్ను బాధుడు తప్పితే మరొకటి ఉందా? అన్ని నిత్యావసరాల దగ్గర నుంచి అన్ని ధరలు పెంచారు కదండి. రైతాంగ ముసురు తగులుద్దండి. కనీసం మద్దతు ధరలు లేకుండా ఒకవైపున అక్కడ చేస్తున్నారు, ఇక్కడ మిగతా ధరలన్నీ పెంచేసి ఇక్కడ విద్యుత్ కూడా అండి మేము ₹1 కూడా పెంచమని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు వాళ్ళు చేస్తున్నది ఏంటిది? 3 సంవత్సరాల నుంచి సర్దుబాటు ఛార్జీలు అంట కొత్తగా తీసుకొచ్చి రుద్దుతున్నారు కదా. ఆయన ఏదైతే ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ కూడా చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి, ₹1 కూడా పెంచలేదు, విష ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షాలని. ఏం చేసేది ఏంటంటే కరెంటు బిల్లు కనిపిస్తుంది కదా. మీరు చేసినటువంటి రాద్ధాంతం ఏంటి? మీరు చేస్తున్నటువంటి దందా ఏంటి? ఇది దందా కాకేంటి? ఈ రకంగా గోండాయిజంగా బలవంతంగా ఈరోజు పోలీసులను కూడా రౌడీల మాదిరిగా, గోండాల మాదిరిగా తయారు చేసి వాళ్ళకు అనుసరణలో పెట్టుకొని నిజాయితీపరులైనటువంటి అధికారులు, పోలీసు అధికారులు అందరూ కూడా బీఆర్ లో పెట్టి పోస్టింగ్ లేకుండా తమ అనుయాయులైనటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి లాండ్ ఆర్డర్ పోస్ట్ ఇచ్చి విచిత్రంగా చేస్తున్నారండి. ఇన్ని ఆంక్షలు వైసీపీ చేసేటటువంటి కార్యక్రమాలు. ఇలా రైతు ఏదైతే అన్నదాత పౌరం మేము పెడితే 5 మందికి మించి రావడానికి వీల్లేదని ఆంక్షలు ఏంటండి? పర్మిషన్లు ఏమి 25 మందికి ఇస్తారు, 5 మించి మేము రామంటారు. మేము కనుక ఏదైనా మాట్లాడితే పరుష పద్యాలు మాట్లాడి మరలా మా మీద కేసులు నమోదు చేస్తున్నారు కదండి. ఒంగోలులో కూడా జరిగింది. ఇది రాష్ట్రం అంతా జరుగుతుంది. నేనేమంటున్నానంటే 30 యాక్ట్ పెట్టుకున్నది ప్రభుత్వం భయపడింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెలవిప్పుతారనేటువంటిది అర్థమైపోయి 30 యాక్ట్ రాష్ట్రం అంతా అమలు చేస్తున్నారు. అసలు ఏంటి దీని అర్థము? అంటే ఈ ఆర్టికల్ 19(1) ఏది డివేషన్ అవుతున్నారు లేదండి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్
ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇంక్లూడింగ్ ప్రెస్ రిలేషన్స్ అనేది ఆ కాన్సెప్ట్ ను కూడా వీళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రతి మానవుడికి సంక్రమించినటువంటి హక్కును కూడా హరిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు సంబరాలు చేసుకోవటం సిగ్గు చేయటం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. అందరూ చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, మీ తప్పిదాలను నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. అందుకే మీరు ఏసీ రూముల్లో ఉండి పోలీసులను ఉపయోగించుకొని 30 యాక్ట్లు 144 సెక్షన్ తోటి మీరు ఏదైతే కాలం వెల్లబుచ్చుతున్నారు తప్ప ఈ యొక్క ప్రజా సంక్షేమం కోసం కానీ ప్రజల కోసం ఏం చేయట్లా. మీ అక్రమాస్తులను కాపాడుకోవడానికి, మీ అక్రమ సంపాదన మరింత పెంచుకోవడానికి అధికారిక వ్యవస్థను వాడుకోవటం ఇది ధర్మమా? ఆలోచన చేయండి, ఆత్మవిమర్శ చేసుకోండి. మీ యొక్క ధనకాంక్ష ఎంత? 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు పెరిగాడు అంటున్నారు. 2 లక్షల కోట్ల 20 లక్షల కోట్ల తెలియదు. ఎక్కడ దావోస్ అంటారు, స్విట్జర్లాండ్ అంటారు, యూరప్ అంటారు, హోటల్ రంగంలో మొత్తం వాళ్ళదేనంట. అంటే లోకేష్ ఒక కుమారుడు, మళ్ళీ ఆయన మా చంద్రబాబు మనవడు ఉన్నాడు. వాళ్ళకి తరాలకి 100 తరాలకు కూడా సరిపోయేటటువంటి ఆస్తిని సమకూర్చినాక ఈ యొక్క అక్రమాలకి అవినీతికి పాల్పడాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ పార్టీని మీరు ఈ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి విధానంలో మార్పు తీసుకురాకపోతే చరిత్రలో పిచ్చి తొగ్గుల కంటే హీనంగా మిగులుతారు. ఖచ్చితంగా గోబెల్స్ ప్రచారం చేసి మీరు పిచ్చి తొగ్గులకు పాలన చేస్తున్నారు తప్ప ప్రజాపాలన చేయట్లేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి. రైట్ రామారావు గారు, కుసుమ కుమారి గారు టీడీపీ రాష్ట్ర నాయకులు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కుసుమ కుమారి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి అనంతపూర్ భారీ బహిరంగ సభల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలను అనంతపురం వేదిక కూడా చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు ప్రజలోకి తీసుకువెళ్ళడం జరిగింది. ఏదైతే సూపర్ 6 పథకాలే కాదు, మేము ఇచ్చిన ఆడబిడ్డలకు ఫ్రీ బస్ పథకం కింద అటువంటి అందరికీ కూడా సుమారుగా అంటే నెలకి కావచ్చు, సంవత్సరానికి కావచ్చు 1000 రూపాయలను ఆదా చేస్తున్నాం. ఆడబిడ్డలకి ఫ్రీ బస్సులు ఇస్తున్నాం. ఈ నేపథ్యంలోనే బస్సులో ప్రయాణించే ఆడబిడ్డల పైన ఒకవేళ ఎలాంటివి ఎవరు చేస్తున్నా పోలీస్ యాక్షన్లు, సీటింగ్లు ఇలాంటివి కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆడబిడ్డలకు కావచ్చు, లేదంటే తల్లికి వందనం కావచ్చు, ఇలాంటి అంటే తల్లికి వందనం పేర్ల మీద ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, లేదంటే జాబ్ హోల్డర్స్, ప్రతి ఒక్కరికి కూడా మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం. రైతులకు పెద్దపీట వేయనున్నాం. ఇదే నేపథ్యంలో ప్రాజెక్టులు కడుతున్నాం. ప్రాజెక్టులలో నీళ్లతో పాటు పబ్లిక్ సేవ చేస్తున్నాం. రైతులకు మాత్రం పెద్దపీట వేస్తున్నామని చెప్పుకొచ్చారు. అంటే సూపర్ 6లో భాగంగా ఇప్పుడైతే ఏదైతే ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే కేంద్ర పథకాలను కూడా దీంట్లో కలుపుకొని మేము ఇస్తున్నాం అని చెప్పుకోవడం తప్ప, డబ్బగొట్టడం తప్ప చేసేది ఏం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎలా చూడొచ్చండి? నమస్తే అండి. నాతో చర్చలో పాల్గొన్న వాళ్ళకి కూడా నా నమస్కారాలు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 17 నెలలుగా వస్తా ఉంది. ఎలక్షన్స్ ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి ఈ రోజు 15 నెలల కాలంలో అనంతపురంలో ఒక సభా వేదిక సూపర్ 6 సూపర్ హిట్ గా అమలయ్యాయని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదే విధంగా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 15 నెలల్లో మేము ఏం చేశామని చెప్పుకోవడానికి ఒక సభా వేదికను ఏర్పాటు చేశారండి. కాబట్టి ఈ రోజు అనుకున్న జనం కంటే కూడా ఎక్కువ జనాలు వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ ని ఆశీర్వదించారు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ఒక రావణ రాజ్యం ఏర్పాటైంది. ఆ రావణ రాజ్యాన్ని తుడిచేసి ఈ రోజు రామరాజ్యంగా తీర్చిదిద్ది ఏవైతే సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామన్నారో అవన్నీ తప్పకుండా అమలు చేసి, ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ల యొక్క కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ దీపం పథకం కానివ్వండి, శ్రీశక్తి పథకం కానివ్వండి, అమ్మకు అదే తల్లికి వందనం కానివ్వండి, ఇలాంటి పథకాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి, ఎందుకంటే ఆయన అనుభవపూర్వకంతో అంటే అన్ని వర్గాల వాళ్ళకి, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఇలాగ సంబంధం లేకుండా యువతకి, మహిళకి, రైతులకి, పారిశ్రామికవేత్తలకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం చేసే విధంగా అందరూ అభివృద్ధి చెందాలి, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం చేసుకుంటూ రావడం జరిగింది. అవునండి, ఎన్డీఏ గవర్నమెంట్ లో మేము కలిసి ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులతో కూడా కలిసి మేము ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. తప్పేముందండి, మేము ఎలక్షన్
ఎలక్షన్స్ కు ముందు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా మేము ఎన్డీఏ ఉంటే బీజేపీ పార్టీతో కలిసే కదా మేము ప్రజల్లోకి వెళ్ళినాము. ఆ రోజు ప్రజలకు తెలుసు కదా మేము 3 పార్టీలు కలిసి ఈ రోజు ప్రజలకు న్యాయం చేస్తున్నాం కాబట్టి మేము కలిసి ముందుకెళ్ళడం జరుగుతా ఉంది. చెప్పుకోవడంలో తప్పేముంది? మీరు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల సహాయంతో రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో మేము అమలు చేశాము, ఇంకా మీకు అమలు చేస్తాము, ఇంకా మేము ఏం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇంతవరకు మేము ఏం చేశాము, ఇంకా ఏం చేస్తాము? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు ఆ సభ ఏర్పాటు చేయడము, రాయలసీమ కాదు రత్నాలసీమగా తీర్చిదిద్దామని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు బీడు భూములతో ఎంతో కష్టపడతా ఉంటే వాళ్ళకందరికీ సాగునీరు తాగునీరు ఇస్తామని చెప్పి, ఎందుకంటే ఆయన మాటను నమ్ముతున్నారు. ఇంకా అభివృద్ధి చేస్తామంటున్నారు. హంద్రీనీవా నుంచి నీళ్లు ఇచ్చి రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఎందుకు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు ఆయనకు బాగా తెలుసు కాబట్టి రాయలసీమ ప్రాంతం బాగుపడాలంటే ఫస్ట్ నీళ్లు కావాలి. ఆ నీళ్లను తీసుకొచ్చే బాధ్యత నాది. నేను ఏదైతే చెప్తా ఉన్నానో అవన్నీ కూడా నేను నెరవేరుస్తాను. ఎందుకంటే ఆయన ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి, ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు. కాబట్టి ఆయన చెప్పిన పనులన్నీ చేసి ఇంకా ఏం చేస్తానో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు కడుపు మండి వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో, ఒక మెంటల్ వచ్చిన పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. అసలు వాళ్ళ నాయకుడు అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన మాట్లాడకుండా, అసెంబ్లీలో అడుగు పెట్టకుండా వాళ్ళు ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ప్రెస్ మీట్ల వల్ల మీకు రాష్ట్ర ప్రజలకి ఏం న్యాయం జరుగుతుందండి? మీరు ఏం చేశారు గతంలో? అంతకంటే మెరుగైనటువంటి పరిపాలన ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తా ఉంది. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ తరపున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, 2040 వరకు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని. ఎందుకన్నారు? మేము చేస్తున్నటువంటి పనులకి ఈ రోజు రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఆ ధైర్యంతోనే మేము చెప్తా ఉన్నాము. మేము ముగ్గురు కలయికతో ఈ రోజు ఆ సభ పెడితే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూసి జీర్ణించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. మంచి పనులు చేసేటప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లేటప్పుడు మీరు కూడా ఈ రోజు సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదు, ఎన్డీఏ గవర్నమెంట్ తప్పు చేస్తా ఉంది, ప్రజలకు ఏం చేయాల? మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి. ప్రజల పక్షాన్ని మీరు ఎందుకు రావట్లేదు? మీరు అంటే గతంలో మీరు అసెంబ్లీలో ఏ విధంగా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీని అవమానపరిచారు. ఈ రోజు మాకు అలాంటి అవమానాలు జరుగుతాయేమో అన్న భయంతో మీరున్నారు. కానీ లోకేష్ బాబు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఒకటే మాట చెప్తున్నారు, మాది కక్షపూరితమైనటువంటి గవర్నమెంట్ కాదు, ఆ పార్టీ కాదు మాది. ప్రజల పక్షాన్ని ఎవరైనా సరే మేము తప్పు చేస్తున్నామని చెప్పి మమ్మల్ని కనుక అడిగినట్లయితే మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని ఓపెన్ గా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఎందుకు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతా ఉన్నారు? రైట్ హలో, రైట్ కుష్మా కుమార్ గారు, రైట్ అండి. వినిపిస్తుందా? వినబడుతుందండి. అదే అండి, ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉంటాయి. మీరు మంచి పనులు చేసింది ఈ రోజు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి రండి. మీకు ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని స్వీకరిస్తారో తెలుస్తుంది. ఈ రోజు మేము ఏ తప్పు చేయకుండా మేము రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ముందు ఉన్నటువంటి బడ్జెట్ లోని ఏ పని ముందు చేయాలి, ఏ పని వెనకాల చేయాలి, నెక్స్ట్ ఏది కూడా ప్రజల సొమ్ము దోచుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి బాగా క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ప్రజల సొమ్ములో అవినీతి జరగకుండా ప్రజల సొమ్ములు ప్రజలు పెట్టాలి అని చెప్పడం జరుగుతా ఉంది. ఏ రోజున జగన్మోహన్ రెడ్డి నాయకులకు అలాంటి మాటలు చెప్పాడా? అసలు వాళ్ళ రాజకీయ చరిత్రలో ఏమన్నా ఉందా? అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడము, ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడము, ఇవే నేర్పించారు పార్టీలో నాయకులకి. కాబట్టి అలాంటి అసభ్యకరమైనటువంటి రాజకీయం చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. ఇంకా మంచి పనులతో ఇంకా ముందుకెళ్తాం. ప్రజల ఆశీర్వాదాలు మాకు పుష్కలంగా ఉన్నాయి. రేపు స్థానిక సమస్యలు ఇంతకన్నా కూడా ఎక్కువ స్థానాలు మేము గెలుచుకుంటాము. మళ్ళీ 2029 అధికారంలోకి వచ్చే పార్టీ ఏదంటే ఎన్డీఏ గవర్నమెంట్ అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కుష్మ కుమార్ గారు. ఎస్, బాలకోటయ్య గారు. రాజమౌళి గారు, ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తాను. సరే, మిత్రులిద్దరు కూడా 2 రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ విమర్శలు వాళ్ళు చేయాలి.
సరే దాన్ని నేను రంధ్రాన్వేషణ అన్నా కూడా వాళ్ళు అసలు సెసలైన ఆరోపణలన్నీ కూడా వాళ్ళు అనవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ పార్టీకి సంబంధించిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు అలాగనే మాట్లాడతారు. మీకు మాట చెప్తారు రాజమౌళి గారు, కర్తవ్యం సినిమా చూశారా మీరు? విజయశాంతి గారిది ఎస్. కర్తవ్యం సినిమాలో పరుచూరు గోపాలకృష్ణ గారు ఒక ఊరు దగ్గర ఇల్లు తగలబడతాయి. ఈయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు పరుచూరు గోపాలకృష్ణ గారు చూడటానికి వెళ్తాడు. ఇళ్ళని నిరాశలై ఉన్న పేదలందరూ కూడా పరామర్శించి ముఖ్యమంత్రి గారు వచ్చారని విలేకరులు అడుగుతాడు. రాలేదు అని అంటారు. వెంటనే విలేకరు గారు రారు అనుకుంటే పెట్టండి ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పేసినట్టు పరుచూరు. ఏడు ముఖ్యమంత్రి అంటే ఇలా బస్సులో వస్తున్నాడండి హైదరాబాద్ నుంచి అని చెప్పేసి అంటే ఈ వర్షాన్ని 100 మంది నిరాశలై ఉంటే ఆయన తీర్చుకొని దిద్దుకొని బస్సులో వస్తాడా? అంత ఆలస్యమా? అప్పటి వరకు ఈ ఎండలో వీళ్ళు ఈ చలిలో గాలిలో ఎండాడిపోవాలా అని ఆరోపణలు చేస్తారు. ఈ లోపల ఇంకో విలేకరు మీలాంటి వాళ్ళు వచ్చేసి సార్ ఫ్లైట్లో వస్తున్నారంట సార్ అంటారు. అసలే డబ్బులు లేవు రాష్ట్రంలో, విమానాల్లో వస్తాడా ముఖ్యమంత్రి అని మాట్లాడతారు. రాజకీయ నాయకుడికి 2 నాలుకలు ఉంటాయి. నేను ఒక్క మాట అడుగుతున్నా, సూపర్ 6 పథకాలు అమలు జరుగుతున్న మాట యథార్థం. ఇంకా అమలు జరగాల్సిన పథకాలు ఏమైనా ఉంటే అమలు చేసి తీరాలని అడగటం బాధ్యత. కళ్ళ ముందు జరుగుతున్నది. నలుపేంటో తెలిపేంటో అర్థమవుతుంది, చీకటేంటో పగలేంటో మనకు అర్థమవుతుంది. డిఎస్సి ఇచ్చారు, 16,000 ఉద్యోగాలు, పెన్షన్లు ఇస్తున్నారు, తల్లికి వందనం ఇచ్చారు, ఆర్టీసీ బస్సు ఇచ్చారు, గ్యాస్ ఇచ్చారు, పరిశ్రమలతో సమావేశాలు అవుతున్నారు. ఈరోజు కూడా అండి లోకేష్ గారు అనంతపురం సభకి వెళ్ళాలి. నేపాల్లో అల్లకల్లోలం జరగటంతో 185 మంది భారతీయులు చిక్కుబడి ఉంటే ఆయన ఇక్కడ దానికి సంబంధించిన కాంటాక్ట్ కౌంటర్ పెట్టుకొని వాళ్ళని భారతదేశానికి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఆ సభకి వెళ్లకుండా. నేను ఒక మాట అడుగుతాను రాజమౌళి గారు, చంద్రబాబు నాయుడు గారు నిద్రపోయిన క్షణాలు ఎన్ని? ఆయన రెస్ట్ తీసుకున్న దినాలు? ఈ మధ్య మొన్న 3 రోజులు సెలవులు వచ్చినాయి. మన సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ దినోత్సవం, దానికి ముందు రోజు ముస్లిం దినోత్సవం, తర్వాత ఆదివారం. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. నేను సాధారణంగా ఏమనుకున్నానంటే 3 రోజులు సెలవులు వచ్చినాయి, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకుంటారు అనుకున్నా. నాకు లోకేష్ గారి దగ్గర నుంచి వెంటనే ఫోన్ వచ్చింది కలవాలని. పదే రివ్యూ మీటింగ్, అలసట లేకుండా తదేకంగా. నాటి పరిపాలన మనం చూసామండి. ఏ పారిశ్రామికవేత్తల సమావేశాలు జరిగినాయి, ఎన్ని కోట్ల రూపాయలు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము అప్పు చేశామనే చెప్పాడు. 2,97,000 కోట్ల రూపాయలు మేము అప్పు చేశామనే చెప్పాడు. మరి అప్పుల డబ్బులు ఎవరి జేబుల్లోకి పోయినాయండి? మీకు ఇంకో మాట కూడా చెప్తా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నినాదం తీసుకున్నాడు లెక్కల మీటింగ్లో. రేపు మేము ప్రశ్నిస్తున్నాం, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి రావాలి అన్నాడు. ఏ ప్రతిపక్ష పార్టీ కలిసి రావాలి ఇప్పుడు వైసీపీతో? అంటే ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయా? సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మన వాళ్ళు కూడా కొట్టారండి. మాతో పాటు రాజధాని ఉద్యమంలో కమ్యూనిస్టులు కూడా కొట్టారు, కాంగ్రెస్ వాళ్ళు కొట్టారు. తులసిరెడ్డి గారు నా మంచి మిత్రులు, మేము కలిసే రాజధాని ఉద్యమంలో కలిసి తిరిగాం, అన్ని షేర్లో పడ్డాం. ఇప్పుడు ఎవరు కలిసి వస్తారండి వైసీపీకి? అయినా ఇంకో మాట రాజమౌళి గారు, నేను పులిని, నేను ఏనుగుని, నాకెవ్వడూ అక్కర్లా, పందులే గుంపులుగా వస్తాయి, సింహాలు సింగిల్గా వస్తాయి అని అనుకున్నప్పుడు ఎవరు వస్తారండి? ఏ రాజకీయ పార్టీని దగ్గరికి తీశారు? ఏ రాజకీయ పార్టీతో ఏ 3 రాజధానుల నినాదం గురించి చర్చించారు? రుషికొండ ఎవరి కోసం కట్టారు? రుషికొండ ఎవరి కోసం కొట్టారు? మీకు ఇంకో మాట కూడా చెప్తా, అంబటి రాంబాబు గారు నాకు గణపతి అడుగులు తెలియదు, గణపతి సెంటీమీటర్లు కూడా తెలియదు అన్నాడు. ఏది పదవీ కాలం పూర్తయిన తర్వాత. అంటే నేల గురించి తెలియదు వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. రైట్. ఇంత చేసి ఎన్ని నిందలేసినా కూడా అది ఎన్ని కూడా అపనిందలు అవుతాయండి. ప్రజలకు స్పష్టం ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల పరిపాలనలో వీపు మీద వాతలు లేని నాకు తెలిసి రాష్ట్రాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోయారు బిడ్డలో. కనీసం ఊపిరి ఆడుతుంది, నిలబడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ముఖ్యమంత్రి కష్టపడుతున్నాడు. ఈ రోజున అది సంబరాల ఖర్చు. చేసిన పనిని చెప్పుకోవడం ప్రభుత్వ ధర్మం అండి. ఈ రోజున 1.5 ఏడాదిన్నర పరిపాలన తర్వాత ఇది మేము చేశాం, మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం చెప్పి చెప్పడంలో తప్పే ఉందండి. కాబట్టి రాజకీయాలు ఎన్నన్నా చేయని,
మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రేపొద్దున నిజంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపించినట్టుగా నిజంగా ఈ యొక్క పథకాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ పూర్తిగా కనుక విఫలమైతే తప్పనిసరిగా ప్రజలు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం తెలియదే కాదు. రైట్ ఆ రోజున మేము ఎన్నో చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎక్కడా ఏ మాట వినలేదు. ఈ ప్రభుత్వం అలా లేదంటే సమీక్షించుకుంటుంది, తప్పులుంటే స్వీకరిస్తుంది, ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు చెప్పినా వింటుంది. ఈ రోజున నేను వింటున్నా. ఈ ఇద్దరు మిత్రులు చెప్పిన వాటిలో ఏమైనా వాస్తవం ఉంటే ఐఆమ్ ఆల్సో రికార్డెడ్. రైట్ నేను రైట్ కూడా రికార్డ్ చేసుకున్నాను. రైట్ నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. రైట్ బాలకోటయ్య గారు. షేక్ బాజీ గారు. బాలకోటయ్య గారికి నేను ఒకటే నా మనవి, మేము విమర్శించట్లేదు, వాస్తవాలు చెప్తున్నాం. నేను వాస్తవాలే మాట్లాడుతున్నాను, రికార్డ్స్ ప్రకారంగా డాటాతో తీసుకొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు అనుకున్నట్లు చెప్పిన హామీలన్నీ చక్కగా నెరవేరిస్తే ఎందుకు విమర్శిస్తామండి? చక్కగా మెచ్చుకుంటాం. ఇప్పుడు నేను ఉన్న 6 సూపర్ 6ల్లో 2 కుంటి నాటక నడుస్తున్నాయి, ఒకటి కరెక్ట్గా ఉంది, ఇంకోటి అరకొరగా ఉంది అంటున్నాం. 2 అయితే టోటల్గా పక్కన పడేశారు. అది కాకుండా చాలా హామీలు ఇచ్చారు. కులానికి ఒక హామీ ఇచ్చారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామన్నారు. సంవత్సరంన్నర దాటిపోయింది ప్రభుత్వం వచ్చి, దాని ఊసే లేదు. మీరు ఎందుకు చెప్పారు? ఇవన్నీ మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాం. మీరు చెప్పకపోతే ఎలక్షన్ ప్రామిసెస్ కింద చెప్పకపోతే అడగాం కదా. మీరు గత ప్రభుత్వాన్ని మరి కార్నర్ చేసి తిట్టి మీరు మాట్లాడి మేము బాగా చేస్తామని చెప్పారు కాబట్టి అడుగుతున్నాం. ఇంకొక విషయం ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకి, అట్లాగే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అది ఏమైపోయింది, దానికి ఇవాళ రూపాయి ఇవ్వటం లేదు. దాన్ని కేంద్ర ప్రభుత్వంతో ఉన్న ఇన్సూరెన్స్ ఏదో లింక్ చేసి 25 లక్షల ఇన్సూరెన్స్ అని కలిపారు. ఇవన్నీ కప్పదాటుడు వ్యవహారాలు దేనికి? మీరు ఏదైతే చెప్పారో అది చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరానికి. మీరు మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్టు చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే, మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అది ప్రైవేటీకరణ జరగదు అని గొంతెత్తి చాటారు. ఒక పక్క చూస్తే లోపాయకారిగా వేలాది మంది కార్మికులను తీసేస్తున్నారు, పార్ట్లుగా ప్రైవేట్ పరం చేస్తున్నారు. దానికి పర్మనెంట్ గా ఐరన్ ఓర్లు కేటాయించలేదు భూములు. అది ఏ రకంగా స్వయం సంపత్తి కలిగిన ప్లాంట్ గా తయారవుతుందో సమాధానం చెప్పాలా? ఇవన్నీ కూడా ఇష్యూస్. పోలవరం ఉంది, పోలవరం ఇష్యూస్ ఇంకా తెగల. పోయిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు హైట్, దాని పోలవరం డ్యామ్ హైట్ 41.7 ఎత్తు చాలు మాకు అని లెటర్ ఇచ్చాడు సెంటర్లో. కేంద్రం కూడా ధృవీకరించింది. కాదు 45 చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇవన్నీ మీరు పోలవరం ఎలా కడతారు? మీరు పోలవరం ఏ ఎత్తులో కడతారో స్పష్టం చేయాలి కదా ప్రజలకి. రైట్ బాజీ గారు. రైట్ చెప్పండి. రైట్ షేక్ బాజీ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మొత్తం మీద ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాలు మాత్రం సత్యశ్యామలంగా ప్రజలకు చేరుతాయి. ఇంకా ప్రజలకు సేవ చేయడానికే ఈ కూటమి ప్రభుత్వం మిగిలి ఉందంటూ కూడా తను మాట్లాడిన వ్యాఖ్యలు. మొత్తం మీద ప్రజలకు కావాల్సిన రీతిలో ప్రభుత్వం సానుకూలంగా ఉంటే దాన్ని మించిన ఆనందం లేదు. ప్రజలకు కూడా అలాగే ఉండాలని కూడా అసత్వం కోరుతుంది. ఈరోజు బిటెక్లో పాల్గొన్నటువంటి పోతుల బాలకోటయ్య గారికి, అదే కుమార్ గారికి, అదే బొట్ల రామారావు గారికి, షేక్ బాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.